గైస్ మెకానిక్ రాకీ రివ్యూ. మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ రాయలసీమకు చెందిన రాకీ, అతనే విశ్వక్సేన్. అయితే విశ్వక్సేన్ తాతయ్య కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి హైదరాబాద్కు పారిపోయి వచ్చి గ్యారేజ్ పెట్టుకుంటాడు. ఆ గ్యారేజ్ లోనే రాకీ మెకానిక్ గా పనిచేస్తుంటాడు. రాకీ ప్రేమించిన అమ్మాయి పేరు ప్రియా. వీళ్ళ అన్నయ్య ఎలా మరణించాడు, ఆ మరణానికి రాకీ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేదే ఈ మూవీ స్టోరీ. విశ్వక్సేన్ మెకానిక్ పాత్రలో జీవించాడు. మాస్ యాక్షన్ సీన్స్ లోను, హీరో ఎలివేషన్ సన్నివేశాల్లోనూ వీటన్నిటిని తన నటనతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. బాడీ లాంగ్వేజ్ మొత్తం సినిమాను వన్ మ్యాన్ షోగా నడిపించాడు. కానీ మీనాక్షి చౌదరి పాత్రలో రాకీ పాత్రకు తగినంత జోష్ లేదు. ఈ పాత్ర కొంత డల్గా ఉంటుంది. సినిమా ఎలా ఉందంటే చాలా రొటీన్ కథ. ఇది ఫస్ట్ హాఫ్ మొత్తంలో ఆడియన్స్ని ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ పెద్దగా లేవు. మెకానిక్ రాకీ అనే మాస్ టైటిల్ తగ్గట్టుగా స్టోరీ సరిగా తీయలేదు. రంకిరెడ్డి విలన్, తన పేరే సునీల్. ఈ సినిమాలో విలన్గా 1-2 సీన్స్లో బాగానే అనిపించింది. ఆ తర్వాత పాత్ర కూడా స్లో డౌన్ అయ్యింది. సునీల్ లాంటి మంచి ఆర్టిస్ట్ని ఉపయోగించలేకపోయారు. ఈ సినిమాలో విలన్ పాత్ర ఆకట్టుకునేలా లేదు. విశ్వక్సేన్ యాక్టింగ్తో ఆడియన్స్లో ఒక మాస్ ఎనర్జీని తగ్గకుండా చేశాడు. కాబట్టి ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ చూసుకుంటే, రాకీ పాత్ర తగ్గట్టుగా పవర్ఫుల్ డైలాగ్స్ లేవు. విశ్వక్సేన్ డబుల్ రోల్ తాత పాత్ర తీసినా కానీ సరిగా సెట్ కాలేదు. ఇవన్నీ సినిమాకు మైనస్ పాయింట్స్. మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి.